ఒక ఇనుమును పదును చేయాలనంటే ఇంకొక ఇనుము కావాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత మండుతున్నటువంటి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మండించగలడు. మీరు ఈ వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని మండించడం ప్రారంభిస్తాడు. ఈరోజు ఒకవేళ మీరు చల్లారిపోయిన స్థితిలో ఉండొచ్చు. ఈరోజు కనుక ఒకవేళ మీ దివిటి ఆరిపోయి ఉండొచ్చు. కానీ నా ప్రభు పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నింపి మిమ్మల్ని ఆయన మండిస్తాడు. ఎందుకంటే నా దేవుడు ప్రతి ఒక్కరి దీపాన్ని వెలిగించేటువంటి దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని నువ్వు వెలుగుగా చేస్తావు అన్నాడు. ఈరోజు మన లోపల ఒకవేళ చీకటి ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, చల్లారిపోయిన స్థితిలో ఉండొచ్చు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అగ్ని నిన్ను తాకుతుంది. ఆ ఆత్మ ద్వారా నువ్వు మండడం ప్రారంభిస్తావు.